సొంతంగా ఒక రాష్ట్రమైతే అందరిలా తమ బతుకులను బాగు చేసుకోవచ్చని తెలంగాణ బిడ్డలు 6 దశాబ్దాల పాటు ఆశపడ్డారు. ఆశను చావనేయకుండా అలుపులేని పోరాటాలు చేశారు. రాజ్యాంగబద్ధమైన ఒక ప్రజాస్వామిక ఆకాంక్షను సాకారం చేసేందుకు తరాలకు తరాలు, జీవితాలకు జీవితాలే త్యాగాలు చేయాల్సి వచ్చింది. పరాయి పాలన నుంచి ప్రజాస్వామిక దిశగా పయనిస్తున్న దేశ స్వాతంత్ర రోజుల తొలి దశలోనే స్వయం పాలనను చేపట్టాల్సిన తెలంగాణకు 66 ఏళ్ల తర్వాత కేసీఆర్ నాయకత్వంలో స్వరాష్ట్రమయ్యే అవకాశం వచ్చింది. నిరాశ, నిస్పృహలు అలుముకున్న సమయంలో చీకట్లో చిరుదీపమైంది కేసీఆర్ అనే ఉద్యమ భరోసా. తెలంగాణ ఎందుకు రాదో చూస్తానని తొలి దీక్ష పట్టి అదే మొదలుగా 14 ఏళ్లు వనవాసం అన్నట్టు ఉద్యమ జనావాసాన్ని కొనసాగించిన రథసారథి ఆయన. తన అలుపెరగని ఉద్యమ ప్రస్థానంలో భాగంగా తెలంగాణను ఐక్యం చేశారు. కాంగ్రెస్ ద్రోహపూరిత పరిస్థితుల్లో ప్రజలు కేసీఆర్ నాయకత్వంలో ఉద్యమ కెరటాలై ఎగిసిపడుతున్న సందర్భంలో తెలంగాణ పోరాటంలో ఓ మెరుపు మెరిసింది. కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో నా శవయాత్ర, లేకపోతే తెలంగాణ జైత్ర యాత్ర అనే నినాదం పిడుగులా వినిపిస్తూ స్వరాష్ట్ర సాధన కోసం 2009 నవంబర్ 29 నాడు కేసీఆర్ ఆమరణ దీక్ష చేపట్టారు. కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో, కేసీఆర్ శవయాత్రన తెలంగాణ జైత్ర యాత్రను పిలిపించి నేను ఆమరణ దీక్ష పోయిన సంగతి మీ అందరికీ తెలుసు. ఎలా అయితే అలా అని పట్టుబెట్టి మొదలుపెట్టిన దీక్ష తెలంగాణను భూకంపం వచ్చినట్టు పరుగులెత్తించింది. కాంగ్రెస్ గుండెలను వణికించింది. యావత్ తెలంగాణ సమాజం తమ ఇల్లు వదిలిపెట్టి ఉద్యమ నినాదాలతో బయటకొచ్చారు. ఉద్యమ సారథి కేసీఆర్ దీక్షకు మద్దతుగా తెలంగాణ పిడికిలు బిగించింది. మేధావులు, సామాన్యులు, సర్వవృత్తులు, సకల జనులు నిప్పురవ్వలై ఉద్యమాన్ని రగిలించారు. వారు పెట్టిన ఉద్యమమంట తెలంగాణ అంతా అంటుకుంది. పల్లె పట్నం తేడా లేకుండా పోరాట దివిటీలను ఎలిగించి తెలంగాణ జైత్ర యాత్రను సాగించాయి. సమరానికి సై అంటూ ఊర్లకు ఊర్లు ఏకమయ్యాయి. యావత్ తెలంగాణ గటక ఉడికినట్టు ఉడికింది. అటునాటి వలస ప్రభుత్వాన్ని మెసలనీయకుండా అష్ట దిగ్బంధనం చేసి కేసీఆర్కు అండగా నిలిచింది. కేసీఆర్ నాయకత్వంలో పిడుగులు కురిపించిన తెలంగాణ ఉద్యమానికి ఢిల్లీ పెద్దలు తలవంచగా తప్పలేదు. డిసెంబర్ 9న ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఇస్తున్నట్లుగా కేంద్రం ప్రకటన చేసింది. కేంద్రం నుంచి ప్రకటన వచ్చిన తర్వాతనే కేసీఆర్ 11 రోజుల దీక్షను విరమించారు. ఆ తర్వాత కృత్రిమ ఉద్యమాన్ని సృష్టించిన సమైక్యవాదులు ఎన్నో కుట్రలు చేశారు. వారి కుయుక్తులేవి కేసీఆర్ దీక్షా దక్షత ముందు నిలబడలేకపోయాయి. చావు నోట్లో తలపెట్టి ప్రాణాలకు తెగించి కేసీఆర్ చేసిన పోరాటం చివరకు అంతిమ లక్ష్యాన్ని ముద్దాడింది. తెలంగాణ ప్రజల 60 ఏండ్ల స్వరాష్ట్ర కాంక్ష జూన్ 2, 2014 నాటికి కేసీఆర్ సారథ్యంలో సాకారమైంది. అయితే తెలంగాణ ఉద్యమ చరిత్రలో మాత్రం నవంబర్ 29వ తేదీ కేసీఆర్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష సువర్ణాక్షరాలతో లిఖించవచ్చు. తెలంగాణను కదిలించిన నాటి మహోన్నత లక్ష్యం 14 ఏళ్లు పూర్తి చేసుకుంది. తెలంగాణ ఉద్యమాన్ని మలుపు తిప్పిన ఆ దీక్షా దివాస్ను ఎన్నికలైన ఈ కీలక సందర్భంలో స్మరించుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. కుటుంబాన్ని చక్కదిద్దాలంటేనే ఆపసోపాలు పడుతున్న నేటి కాలంలో రాష్ట్ర సాధన కోసం పూనుకోవడం మామూలు విషయం కాదు. కొట్లాడే ఇంటి వాళ్ళతో, కాళ్ళు పట్టిలాగే బయట వాళ్ళతో తట్టుకొని నిలబడడం ఎంత కష్టం. అలాగే వచ్చిన తెలంగాణను చక్కదిద్ది కుదురుకునే వరకు కాపాడడం ఇంకెంత కష్టం. అదే సీఎం కేసీఆర్ చేసి చూపించారు. త్యాగాల పునాదుల మీద తెచ్చుకున్న తెలంగాణ ప్రగతి ప్రస్థానం 10 ఏళ్లు నిండక ముందే గొప్పగా వెలుగులు విరజిమ్ముతున్నదంటే మామూలు విషయం కాదు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో కలలు నిజమయ్యే సందర్భంలో జాగ్రత్తగా అడుగులు ముందుకు వేయాల్సిన సమయం ఇది.